ఇది చూడండి, అప్పట్లో షిరిడీలో ఈ విధంగా ఫెస్టివల్స్ నిర్వహించేవారు. ఇది చూడండి, సాయిబాబా వారి పల్లకి. సాయిబాబా వారిని ఆయన యొక్క భక్తులు ద్వారకామాయి నుంచి చావడికి, చావడి నుంచి ద్వారకామాయికి ఊరేగించేవారు. ఇది చూడండి, సాయిబాబా వారు భిక్ష తీసుకుంటున్నటువంటి చిత్రం. ఏ ఇంట్లో అయితే కష్టాలు బాధలు ఉంటాయో ఆ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ యొక్క బాధలను కష్టాలను భిక్షగా తీసుకునేవారు. ఇదే ద్వారకామాయి. ఇక్కడే సాయిబాబా వారు నివసించి ఉండేవారు. ఈ ద్వారకామాయికి సాయిబాబా భక్తులు అలాగే రోగులు ఇలా చాలామంది వచ్చేవారు. వాళ్ళకి సాయిబాబా వారు స్వయంగా ఆహారాన్ని వండి మరి వడ్డించేవారు. అదే చిత్రం ఇది.